యూకే ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా అమరావతిలో మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పంద పత్రాలపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, యూకే ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ విన్ ఓవెన్ హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండు ప్రభుత్వాల అధికారులతో చర్చలు చేశామని చెప్పారు. అమరావతితో పాటు అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి యూకే ప్రభుత్వం సహకారం అందించనుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణానికి ఎంఈఓ ఉపయోగపడుతుందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ప్లానింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అర్బన్ మొబిలిటీలపై కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర నిధులతో మున్సిపాలిటీలో 40,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా మౌలిక వసతులకు సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశంసించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు యూకే డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ వీళ్ళిద్దరు కలిసి ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈ ఎంఓయూ చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూకే ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ ఉందో వారితో అసోసియేషన్ అవుతూ వారి దగ్గర ఉన్న అంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఒకటి, అంటే బెటర్ అర్బన్ స్ట్రక్చర్, లివబుల్ సిటీగా చేయడానికి, ఏదైతే స్మార్ట్ సిటీ లివబుల్ సిటీగా చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, అదేవిధంగా సస్టైనబుల్ సిటీస్ డెవలప్మెంట్కి, తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్కి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అర్బన్ మొబిలిటీ, ఈ నాలుగు మెయిన్గా పెట్టుకొని వీటితోటే కూడా వాళ్ళ యొక్క కంపెనీస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ కంపెనీస్ ఈరోజు నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఈరోజు మన ఐకానిక్ టవర్స్ 5 అసెంబ్లీ హైకోర్టు డిజైన్ చేస్తున్నారు. దే ఆర్ ఫ్రమ్ లండన్. లైక్ దట్ యాక్చువల్గా ఏదైతే బెస్ట్ ఎక్స్పర్టైజేషను వాళ్ళ దగ్గర ఉందో వాటిలన్నింటినీ యాక్చువల్గా మనం తెలుసుకోవటానికి వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు వాళ్ళ డిప్యూటీ హై కమిషనర్ గారు మరియు వాళ్ళ బిజినెస్ ఎవరైతే డైరెక్టర్ మొత్తం ఒక 5 మంది వచ్చారు. ఈరోజు ఒక ఎంఓయూని మన సెక్రటరీ గారు వాళ్ళ అఫీషియల్స్తో చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, బెస్ట్ ప్రాక్టీసెస్ని మన యొక్క రాష్ట్రంలో పర్టికులర్గా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో టాప్ 5 సిటీస్లో ఒక సిటీ కావాలని అమరావతి ఒక టార్గెట్ ఇచ్చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు వారితో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకున్న 123 మున్సిపాలిటీస్, 120 మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్లో కూడా కావచ్చు, ఈరోజు దాదాపు 40,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్స్ టేకప్ అయినాయి. అంతా ఇంత కాదు, ఈ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయినా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా. రోడ్లు, డ్రైన్స్, వాటర్, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యుఎల్బీలతో కలిసి 40,000 కోట్ల రూపాయలకి ఈరోజు ఈ రాష్ట్రంలో వర్క్స్ టేకప్ చేశాము. వాటన్నిటిలో కూడా ఇలా ఈ యొక్క యూకే గవర్నమెంట్తో వాళ్ళ యొక్క టెక్నాలజీస్ కూడా తీసుకుంటే బెటర్గా అవుతుందనే దాంతో వారు యాక్చువల్గా ముందుకు రావటం గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఎంఓయూ చేసుకొని వారితో డిస్కస్ చేయమన్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు ఎంఓయూ చేసుకోవడం జరిగింది. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి. Please subscribe to N3 TV.